హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సార్. రేపు ఆల్రెడీ తెలంగాణలో గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 3, డిఎస్సి, ఆర్పిఎఫ్. ఏపీ తెలంగాణలో పలు ఎగ్జామ్స్ యొక్క దృష్టిలో పెట్టుకొని ఒక మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ యొక్క బిట్లు మీకు అందిస్తున్నాం. ఇవే రేపు పోటీ పరీక్షలో ప్రధానంగా మనకి అడిగే అంశాలు. పేపర్లో చాలా ఉంటాయి, అంతర్జాతీయ అంశాలు ఉంటాయి, జాతీయ అంశాలు ఉంటాయి, రాష్ట్రీయ అంశాలు ఉంటాయి. ఏం చదవాలో మనకు అర్థం కాదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరం, ఇది సార్ మనకి ఇక్కడ. ఇవే రేపు మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. ఇవే రేపు ప్రధానంగా రేపు ఎగ్జామ్లు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచే రేపు మన ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో కానీ గ్రూప్ 2లో కానీ ఈ మధ్య పలు పోటీ పరీక్షలు చూసాం సార్. ఇక్కడ వీటిని దృష్టిలో పెట్టుకుని టోటల్ 80 ఎక్స్పోజ్ చేయగలుగుతాడు అంశాలు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చాలా వరకు బాగా ఫోకస్ చేస్తారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ యొక్క అంశాలు సార్ మనకి ఇది. వీటిపైన గ్యారంటీ రేపు అడిగే అవకాశం సార్. ఏపీ గ్రూప్ 2లో 75 మార్కులు సార్ మెయిన్స్లో. తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్ సార్, గ్రూప్ 2 ఫిలిమ్స్ సార్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ మనకి ఫోకస్ చేసే అవకాశం వస్తారు ఇక్కడ. అందుకే మీరు ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైజులో ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. మన ఫుల్ కోర్సును సార్ కరెంట్ అఫైర్స్ జీకే కోర్సును కొనుగోలు చేయండి సార్. మీకోసమే సార్ ఇక్కడ. ఎందుకంటే చాలామంది విద్యార్థులు మన నుండి వెళ్ళిపోయినారు, అక్కడ ఏం చదువుతున్నారో అర్థం కాని యొక్క పరిస్థితి కాబట్టి అందుకే సార్ ఇక్కడ మీకు ఇలాంటి యొక్క క్లాసెస్ కూడా అందిస్తుంది. యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి సార్. వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే పేరుతో మన యాప్ ఉంటుంది సార్. యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి సార్. లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ టోటల్ ఇవి. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది సార్? ఇక్కడ ఒక 1957 ఏప్రిల్ 7 నాడు సోవియట్ యూనియన్ తొలి ఉపగ్రహం స్పుత్నిక్ వి సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ వి, ఈ ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ కూడా స్పుత్నిక్ వి అనే పేరు పెట్టి రష్యా. ఈ ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ కూడా రష్యాదే సార్. 2024 ఏప్రిల్ 10 సార్ హెపటైటిస్ బి అండ్ సి కేసుల్లో చైనా తర్వాత ఇండియా సెకండ్ ప్లేస్ ఉంది. భారతదేశం ఇక్కడ 2వ స్థానం ఉన్న సంఘటన సార్. 2024 ఏప్రిల్ 9 సార్ ఇక్కడ చంద్రయాన్ 3 మిషన్ బృందానికి జాక్ స్విగ్డార్ జూనియర్ అవార్డు. ఈ మధ్యన సార్ ఇక్కడ చంద్రయాన్ 3కి అమెరికా నుండి ఏవియేషన్ వీక్ అవార్డు వచ్చింది. ఐర్లాండ్ నుండి ఫినిక్స్ ఎరిక్సన్ ఫినిక్స్ అవార్డు వచ్చింది. ఈ మధ్యన సార్ ఇక్కడ జాక్ సిగ్డర్ జూనియర్ అవార్డు. జాక్ సిగ్డర్ జూనియర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఇలా పోటీ పరీక్షలో మనకు అడతాడు సార్. 2023 జూలై 14 నాడు LV-M3 M4 రాకెట్ ద్వారా పంపిస్తే ఆగస్టు 23 నాడు చంద్రమండలం మీద సౌత్ పోల్లో ల్యాండ్ అయింది. ఆ యొక్క ల్యాండ్ అయిన ప్రాంతానికి చంద్రయాన్ 3 అని అంటే ఆ ప్రాంతానికి ఇక్కడ శివశక్తి అని పేరు పెట్టుకున్నాం. ఆ ఆగస్ట్ 23 నాడు ల్యాండ్ అయింది కాబట్టే నేషన్ స్పేస్ డేగా మనం పేరు పెట్టుకున్నాం. ఇవే సార్ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ప్రధానంగా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఒక ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ పునరుత్పాదక ఇంధన రంగంలో మొదటి స్థానం ఉంది. ఈ దేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో ఎవరు మొదటి స్థానం ఉన్నారు? ఈ మధ్యన గౌతమ్ అదానీ, ప్రజ్ఞానంద్, రమేష్ కుమార్ స్పాన్సర్ ఉన్నారు. చెస్కు ఒప్పందాన్ని అంగీకరించారు. సట్లెజ్ జల విద్యుత్ సంస్థ భౌగోళిక నమూనాల వినియోగం కోసం పాట్నా IITతో ఒప్పందం చేసుకుంది.
ఈ మధ్యనే సట్లెజ్ జల విద్యుత్ భౌగోళిక నమూనాల వినియోగం కోసం ఐఐటితో ఇక్కడ ఒక అగ్రిమెంట్ తీసుకుంది. ఇండియాలో బెస్ట్ ఐఐటి అంటే మద్రాస్ ఐఐటి అండి. ఇలా టాంజానియాలో ఉంది, జాంజింబార్లో మద్రాస్ ఐఐటి యొక్క బ్రాంచ్ ఇది. ఈ దేశంలో డ్రోన్ శిక్షణ యొక్క డ్రోన్లను ఎక్కడ యాంటీ డ్రోన్ల తయారీ ఏ ఐఐటి అగ్రిమెంట్ జరిగింది సార్ అంటే జమ్మూ కాశ్మీర్ అండి. మన డ్రోన్ శిక్షణ కేంద్రంతో ఎవరితో అగ్రిమెంట్ జరిగిందంటే గౌహతి ఐఐటి అండి. భారత సైన్యానికి అంటే టెక్నాలజీ పరంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏ ఐఐటితో అగ్రిమెంట్ అంటే మద్రాస్ ఐఐటి అండి. ఐఐటీల గురించి గ్యారెంటీ ఒక బిట్టు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. క్రింది వాళ్ళని జతపరచని చెప్పి అడుగుతుంది సార్. కొత్త జాతి సముద్రం ఐసోపాడు ఏ తీర ప్రాంతంలో ఆవిష్కరించారంటే కేరళలోని కోలం తీరంలో దీన్ని ఆవిష్కరించిన సంఘటన సార్. ఇక్కడ కేరళ రాష్ట్రంలో కోలం తీరంలో సార్ ఇక్కడ ఆవిష్కరించిన సంఘటన సార్. 2024 ఏప్రిల్ 7 సార్ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ థీమ్. ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ ఆఫీస్ జెనీవాలో ఉంది. డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ WHO డైరెక్టర్ జనరల్. దీని థీమే సార్ మై హెల్త్ అంటే మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యం నా హక్కు అనే అంశానికి ఏప్రిల్ 7 అంతర్జాతీయ ఆరోగ్యం యొక్క రోజు థీమ్ సార్ ఇది. ఈసారి థీమ్ అండి. ఒక భారతీయ శాస్త్రవేత్త జయంతి మూర్తి సార్ ఇక్కడ ఏ గ్రాశకలానికి ఈయన పేరు పెట్టారంటే 215884. ఈ గ్రాశకలానికి ఈయన పేరు ఇక్కడ ప్రతిపాదించిన సంఘటన. భారతదేశంలో ఏ శాస్త్రవేత్త పేరు మీద ఒక గ్రాశకలానికి ఎవరు పేరు పెట్టారు ఇలా అడుగుతాడు సార్. ఈ మధ్యన ఏప్రిల్ 7 అంతర్జాతీయ ఆరోగ్యం రోజు యొక్క థీమ్ ఏంది ఇలా అడుగుతాడు సార్. ఒక స్పేస్ సైన్స్లో యువతను ప్రేరేపించడానికి ఇస్రో ప్రారంభించిన నూతన ప్రోగ్రాం పేరేమిటి? ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రారంభించింది టీసేప్ యాప్ అండి. ఈ మధ్యన ఇక్కడ అంటే సాక్షి అనే యాప్ను గగనయాన్ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇస్రో ప్రారంభించింది. ఇలాంటి అంశాలపై అడుగుతాడు సార్. ఒక ఇస్రో ప్రారంభించిన నూతన ప్రోగ్రాం స్టార్ట్ 2020 ప్రోగ్రామ్స్. ఒక 2024 ఏప్రిల్ 1 సార్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ సూర్యుని సమాచార సేకరణ కోసం. ఈ మధ్యన ఇండియాలో 125 ఏళ్ళు పూర్తి చేసుకున్నాక ఒక సోలార్ అబ్జర్వేటరీ ఎక్కడ ఉందంటే కొడైకెనాల్లో ఉంది సార్. ఇది సూర్యుని యొక్క సమాచార సేకరణ కోసం. ఈ మధ్యనే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఎందుకు వార్తలకు వస్తుంది? ఇలాంటివే సార్ పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి మన ప్రధానంగా అడిగే అంశాలు సార్ ఇవి. మరొకటి సార్ ఇక్కడ క్రింది వాటిలో సరికాని నేను చెప్పి అడిగింది సార్. నేను సార్ ఇక్కడ మీకు జతపరచమని చెప్పి అన్ని ఏబిసిడీలు ఇచ్చుకుంటూ పోతే అంత టైం వేస్ట్ అండి. మనకు కావాల్సింది బిట్ కావాలి, ఎగ్జామ్లో అడిగే బిట్లు కావాలి సార్. సిలబస్ పరంగా మనం వెళ్తున్నాం సార్. ఏ టైపులో వెళ్ళినా ఏ విధంగా అడిగినా మీకు టోటల్ ఎనఫ్ సార్. అందుకే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి. 2024 ఏప్రిల్ 7 సార్ ఇక్కడ టాటా అడ్వాన్స్డ్ శాటిలైట్ లిమిటెడ్ పరీక్షించిన యొక్క శాటిలైట్ T-Sat A1 ఏందండి ఇది? ఈ యొక్క అంటే టాస్ట్ అనే యొక్క 1A అనే శాటిలైట్ను ఎవరి సహకారంతో పంపించారంటే ఫాల్కన్ 9 రాకెట్ సహకారంతో. ఈ టాటా సంస్థ పరీక్షించిన తొలి శాటిలైట్ పేరు అంటాడు. ఈ యొక్క టాటా సంస్థ డిజైన్ చేసిన శాటిలైట్ను ఏ రాకెట్ ద్వారా పంపించారని చెప్పి అడుగుతాడు. అమెరికాకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్స్. 2024 ఏప్రిల్ 7 సార్
పీటర్ హిగ్స్ అనే భౌతిక శాస్త్రవేత్త మరణించారు. ప్రపంచంలో టాప్ 10లో ఉన్న యొక్క ఫిజిక్స్ సైంటిస్ట్ అండి ఈయన. ఓకే సార్, ఇక్కడ పీటర్ హిగ్స్ అనే సైంటిస్ట్ సార్. ఇటు ఈయన ఆవిష్కరించిన యొక్క విభాగానికే గాడ్ గాడ్ పార్టికల్ విభాగం సార్. ఇక్కడ గాడ్ పార్టికల్ ఒక కణ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని వెలుగులో తీసుకొచ్చిన యొక్క బ్రిటన్ సైంటిస్ట్ అండి. ఈ మధ్య మరణించారండి ఈయన. ఈ పీటర్ హిగ్స్ అనే యొక్క శాస్త్రవేత్త రీసెంట్లీ సార్ ఈయన ఆవిష్కరించిన విభాగమే గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు. ఉత్తమ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్స్. ఉత్తమ సైంటిఫిక్ పోస్ట్ అంటే సైంటిఫిక్ పోస్టర్ అవార్డు ఇది డాక్టర్ అగర్వాల్ కంటి పరిశోధన టీంకి ఈసారి ఈ అవార్డు రావడం జరిగింది సార్. ఉత్తమ సైంటిఫిక్ పోస్టర్ అవార్డు. ప్రపంచంలోని శిలాజాల ఇంధనాలు మరియు సిమెంట్ నుండి 80% కార్బన్ ఉద్గార పదార్థాల విడుదల చేస్తున్నట్టు ఏ కంపెనీలు అంటే 57 కంపెనీలు విడుదల చేస్తున్నట్లు ఈ మధ్య ముందుకు రావడం జరిగింది. కమల్ శర్మ సార్. ఎవరి యొక్క కమల్ అంటే కమల్ శర్మ. ఎవరి కమల్ శర్మ సార్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శికి ఉద్గర పదార్థాల విభాగానికి తగ్గింపు విభాగానికి అడ్వైజర్గా నియమితులైన ఒక ఇండియా జాతి విపత్తు సంస్థ ఆఫీసర్ సార్. ఇతను రేపు గ్యారంటీగా పోటీ పరీక్షల్లో మనకి ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళలో సరైనది ఏది అంటుంది సార్. ఇక్కడ ఏందండి సరైనది? ఇక్కడ 2024 సంవత్సరం మార్చి 23వ తేదీ నాడు 3వసారి పుష్పక్ పునర్వినియోగ ప్రయోగ వాహనం లేదా రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఈ మధ్యన సార్ ఇక్కడ పుష్పక్ పునర్వినియోగ ప్రయోగ విమానాన్ని ఎక్కడ పరీక్షించారంటే కర్ణాటకలో చిత్రదుర్గ వైమానిక స్థావరంలో పరీక్షించారు. రీయూజబుల్ లాంచ్ వెహికల్ విమానం లేదా పుష్పక పునర్వినియోగ ప్రయోగ విమానం స్పేస్లోకి వెళ్తుంది, ఆ లక్ష్యంతో వెళ్తుంది, మళ్ళీ భూమికి తిరిగి వస్తుంది. అలాంటి యొక్క పునర్వినియోగ ప్రయోగ విమానానికే రీయూజబుల్ లాంచ్ వెహికల్కే మనం పుష్పక్ పేరు పెట్టుకున్నాం సార్. సఖీ మొబైల్ యాప్ సార్. ఒక సఖీ మొబైల్ యాప్ ఇది ఎవరికి సంబంధించిందంటే గగన్యాన్ యొక్క మిషన్ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 2024 ఫిబ్రవరి 25 నాడు నరేంద్ర మోడీ అయ్యా అంటే పి ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, ఎస్ శుక్లా, ఆగద్ ప్రతాప్ ఈ నలుగురు రేపు స్పేస్లోకి వెళ్ళబోతున్న భారత వ్యోమోగములని చెప్పి ప్రపంచాన్ని పరిచయం చేశారు. వాళ్ళు మిషన్ అంటే ఇక్కడ గగన్యాన్ మిషన్ ద్వారా వాళ్ళను పంపిస్తున్నాం. ఆ గగన్యాన్ మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవడానికి సఖీ అనే మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ మధ్య యూపీ గవర్నమెంటు నేరస్తుల ఇన్ఫర్మేషన్ డిజిటల్ రూపంలో సేకరించడానికి త్రినేత్ర 2 అనే యాప్ను మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో సార్ ఇక్కడ రీసెంట్లీ సార్ ప్రధానంగా ఏంటి సార్ ప్రధానంగా అంటే ముఖ్యంగా సార్ మహిళల భద్రత కోసం తెలంగాణ టీ-సేఫ్ అనే యాప్ను ప్రారంభించింది. సఖీ యాప్ గురించి అడుగుతాడండి. అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ ఇది అంటే డెమోన్స్టార్. ఈ దేశంలో మరో ప్రైవేట్ యొక్క స్పేస్ సెంటర్, ఇండియాలో తొలి ప్రైవేట్ అండ్ మరో ప్రైవేట్ యొక్క స్పేస్ సెంటర్ పేరు సార్ ఇక్కడ ఇది సార్. ఇది ఎక్కడ సార్ అంటే తమిళనాడులో ఉన్నది సార్. ఇక్కడ రాకెట్లను డిజైన్ చేసే స్పేస్ సెంటర్. భారతదేశం స్వయం అభివృద్ధి కోసం సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణకు ఏఐ ప్రధాన విభాగం కోసం ఒక సూపర్ కంప్యూటర్ను ఆవిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో ఏఐ వల్ల వచ్చే సమస్యను ఎదుర్కోవడానికి ఒక కూటమిని అమెరికా, బ్రిటన్ కలిసి ఒక ఏఐ భద్రత
కూటమిని ఏర్పాటు చేశారు. ఈ ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ అంటే డెనిన్ సార్. ఇక్కడ ఇండియాలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ అంటే దేవిక. ఇండియాలో తొలి ఏఐ టీచర్ అంటే ఐరిష్ అనే టీచర్ అండి. ఇవే రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి రేపు పోటీ పరీక్షలో ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు సార్. లేటెస్ట్ అంశాలండి ఎన్ని. ఈ క్రింది వాళ్ళలో సరి కానిది సార్ ఇక్కడ అండి. భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీని ప్రారంభించిన, ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన తొలి రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రమే. ఈ దేశంలో తొలి మహిళల కార్మిక మ్యూజియాన్ని ప్రారంభించింది కేరళనే. ఈ దేశంలో తొలి డిజిటల్ మ్యూజియాన్ని ప్రారంభించింది కేరళనే. ఈ దేశంలో తొలి ఇంటర్నెట్ సిస్టాన్ని సొంతంగా కలిగి ఉన్న రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రం సార్. మార్చ్ 7న మిథేన్ శాటిలైట్ను అంతరిక్షంలోకి ఎవరు పంపించబోతున్నారు సార్ అంటే స్పేస్ ఎక్స్ సంస్థ పంపించారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఇది, ఎలెన్ మాస్క్ సంబంధించిన సంస్థ ఇది. బ్లూ ఆరిజిన్, జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆయనకు సంబంధించిన స్పేస్ సెంటర్ పేరు బ్లూ ఆరిజిన్. దేశీయంగా తయారు చేసిన హైడ్రోజన్ ఎలక్ట్రికల్ లైజర్, దేశీయంగా తయారు చేసిన హైడ్రోజన్ ఎలక్ట్రికల్ లైజర్ను గుజరాత్ రాష్ట్రంలో ఏ సంస్థ నిర్మించిందంటే అజ్రిలో L&T అనే సంస్థ నిర్మించింది. దేశంలో తొలి దేశీయంగా తయారు చేసిన హైడ్రోజన్ ఎలక్ట్రికల్ లైజర్ ఎక్కడుందంటే గుజరాత్లో. దీన్ని నిర్మించింది ఎవరంటే L&T అనే కంపెనీ ఈ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, ఎస్ శుక్లా వీళ్ళని అంటే గగన్యాన్ మిషన్ ద్వారా రేపు స్పేస్లోకి ఇండియా త్వరలో పంపించబోతున్న సంఘటన సార్. వీళ్ళని ఐఐటి గౌహతి సార్. ఇండియాలో అతిపెద్ద డ్రోన్స్ పైలట్ శిక్షణ ఏ ఐఐటి ఇస్తుంది సార్ అంటే గౌహతి ఐఐటి అండి. మరొక అంశం సార్ ఇక్కడ ప్రధానంగా పోటీ పరీక్షల్లో ఏంటి సార్ ఇక్కడ మరొక అంశం సార్ అంటే ఇక్కడ మేజర్గా ఈ క్రింది వాళ్ళు జతపాచం అని చెప్పి అడుగుతున్నాడు సార్. హనుమాన్ చాట్ జీపీటీ శాలి ఏఐ సేవ. ఒక హనుమాన్ చాట్ జీపీటీ శైలి ఏఐ సేవను ఎవరు ప్రారంభించారంటే రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ ప్రారంభించింది. నాసా మరియు జెక్సా ఈ ప్రపంచంలో తొలి చెక్కతో తయారు చేసిన తొలి ఉపగ్రహాన్ని ఎవరు స్పేస్లోకి పంపించబోతారంటే ఈ యొక్క నాసా మరియు జుక్సా అనే రెండు సంస్థలు లిగ్నోషాట్ అనే యొక్క శాటిలైట్, మగ్నోలియా అనే చెట్టు నుండి తయారు చేసిన యొక్క చెక్కతో ఈ శాటిలైట్ను డిజైన్ చేశారు. ఈ ప్రపంచంలో తొలి చెక్కతో డిజైన్ చేసిన తొలి శాటిలైట్ ఇన్షాట్ 3DS. ఇది మెయిన్ థీమ్ ఏంటంటే వాతావరణం. 2024 ఫిబ్రవరి 14 నాడు ఫిబ్రవరి 17 నాడు GSLV F-14 రాకెట్ ద్వారా దీన్ని సతీష్ ధావన్ సెంటర్ అని స్పేస్లో పంపించారు. వాతావరణ సమాచారం, డేటా ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. ఇన్షాట్ 3DS ఏ శాటిలైట్ ద్వారా అడగొచ్చు, ఎక్కడి నుంచి అడగొచ్చు, దీని ముఖ్య ఉద్దేశం అడగొచ్చు, ఏబీ రైటా ఏబీసీ రైట్ అడగొచ్చు. ఈసారి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ లేదంటూ జాబ్ ఉండాలి. ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లో ఒక ఆఫీసర్గా ఉండాలి అని అమ్మా నాన్న కళ్ళలో ఆనందం చూడాలి. సరే నీ పల్లెకు ఒక జాబుని తీసుకొని వెళ్ళిపోవాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, ఎక్కడ మిస్ అయినావు, ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ లక్ష్యంతో ముందుకెళ్ళాలి. అందుకే చాలా జాగ్రత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీరు ఫోకస్ చేయండి. టోటల్ మన కోర్సులో ఉంది, కోర్స్ తీసుకోండి. ఒలెగు కొనెనెంకో రష్యా వ్యోమగామిన ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం పాటు 1000 రోజుల పాటు స్పేస్లో ఉండి భూమికి తిరిగి వచ్చిన యొక్క వ్యక్తి అంటే ఒలెగు కొనెనెంకో
సునీత విలియమ్స్ తొలిసారిగా వెళ్ళి 195 డేస్, తర్వాత వెళ్ళి 127 డేస్ ఉండొచ్చిందేమే స్పేస్లోకి వెళ్ళి సునీత విలియమ్స్. వ్యోమమిత్ర ఒక భారత్ మహిళా రోబోట్ వ్యోమగామి. మన గగనయాన్ ప్రాజెక్ట్ కంటే ముందుగా మనం పంపించబోతున్న యొక్క భారత్ మహిళా రోబోట్ వ్యోమగామి పేరు వ్యోమిత్ర అనే రోబోట్ను మనం పంపించబోతున్న సార్. ఎస్ సోమనాథన్ సరేనా, కేరళ రాష్ట్రం అండి, కేరళ స్టేట్ అండి. తంది వెన్నెలను తాకిన నవలను పుస్తకం రాశాడు. కేపీ నంబియార్ అవార్డు వచ్చింది రీసెంట్లీ. ఇండియా రాకెట్ డిజైనర్ అయినా, కేరళ స్టేట్ అండి, ఇస్రో చైర్మన్ అండి ఎస్ సోమనాథన్. సతీష్ ధావన్ అండి తంది శ్రీనగర్ అండి, జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ సతీష్ ధావన్. విక్రమ్ సారాభాయ్ అండి, ఇది అహ్మదాబాద్ అండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ స్టేట్. అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ రీసెర్చ్ సెంటర్ ఇది హైదరాబాద్లో ఉందండి. మరి తుంబా రాకెట్ కేంద్రం ఇది కేరళలో ఉంది. 1962లో తుంబా రాకెట్ కేంద్రాన్ని నిర్మిస్తే 1962లో తుంబా రాకెట్ కేంద్రాన్ని నిర్మించారు. తుంబా అంటున్న ఇదే ఇయర్లో సార్ ఇక్కడ. ఓకే, మనం చైనాతో యుద్ధం చేస్తున్న సంఘటన సార్. ఇండియా దేంట్లో ఫస్ట్ అండి? పాపులేషన్. ఎన్ని పిన్ కోడ్ జోన్స్ అండి? 9. ఎన్ని ప్రాథమిక హక్కులు అండి? 6. దేంట్లో రెండో స్థానం అండి కాపీలో. ఓకే, ఎన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి? 2. ఎన్ని గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? 2. ఎన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి? 6. గతంలో సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉండే? 9. ఇప్పుడేనున్నాయి? 8. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు సార్. ఇక్కడ చంద్రుడు ఇన్ని వాటిలో సరిగా ఇది గ్యారెంటీ సార్. రేపు గ్యారెంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు. గ్యారెంటీగా రేపు పోటీ పరీక్షల్లో ఇక్కడి నుంచి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాతావరణం అధ్యయనం కోసం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం 2000 సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే 2000 సార్. ఇక్కడ 2018 సంవత్సరం ఆగస్టు 12 నాడు అమెరికా నాసా స్పేస్ సెంటర్ పార్కర్ సోలార్ ప్రోబ్ అనే నౌకను పంపింది. ఈ ప్రపంచంలో సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం పంపిన తొలి శాటిలైట్ అంటే పార్కర్ సోలార్ ప్రోబ్. రెండోది ఆదిత్య L1 అండి. ఆదిత్య L1 2023 సంవత్సరం సార్, సెప్టెంబర్ 2వ తేదీ సార్. ఇది PSLV C-57 రాకెట్ ద్వారా పంపించారండి. చంద్రయాన్ 1 అండి 2008 అండి. PSLV C-11 రాకెట్ ద్వారా పంపించారండి. అంగారక గ్రహంపై మంగళయాన్ మంగళయాన్ ల్యాండ్ అయింది సార్. ఇక్కడ మంగళయాన్ అంటే ల్యాండ్ అయింది సార్. ఇక్కడ దీన్ని పంపించింది మాత్రం ఇక్కడ మంగళయాన్ 2013 నవంబర్ 5న పంపిస్తే 2014 దిగింది. ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు 2017 అండి. ఫిబ్రవరి 15 అండి PSLV C-37 రాకెట్ ద్వారా పంపించారండి. ఇది రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతారండి. ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాలంటే ఆర్టిఫిషియల్ కంట్రీస్ అంటే సూర్యుని సృష్టించిన దేశాలంటే చైనా, సౌత్ ఆఫ్రికా సార్. ఇది సార్, ఇది రేపు గ్యారంటీ అడుగుతాడండి. ఇలాంటి బిట్ల రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. ఇలాంటివి సార్. PSLV C-58 రాకెట్ ద్వారా సార్ ఇక్కడ 2275 కేజీలు ఉన్న యొక్క ఇన్షాట్ 3DS అనే ఉపగ్రహాన్ని పంపించారు. PSLV సార్. ఇక్కడ ఈ ఇన్షాట్ 3DS అనే ఉపగ్రహాన్ని
జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా పంపించారండి. 2024 సంవత్సరం ఫిబ్రవరి 17 నాడు. ఎస్ఎస్ఎల్వి D2 రాకెట్ ద్వారా ఆజాద్ షాట్ 2ను 2023లో పంపించారు. పిఎస్ఎల్వి C-11 రాకెట్ ద్వారా చంద్రయాన్ 1 పంపిస్తే చంద్రయాన్ 1లో మొత్తం 11 పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ 11 పరికరాలండి. LV-M3 M4 రాకెట్ ద్వారా 1475 కేజీలు కలిగిన ఇక్కడ మనం చంద్రయాన్ 3ని పంపించారు సార్. చంద్రయాన్ 3 సార్. ఇక్కడ పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా ఎక్స్పో శాటిలైట్ను పంపించారు సార్. ఇది ఎక్స్పో శాటిలైట్. ఇక్కడ ఇది రాంగ్ ఉందండి సార్. ఇది సార్ ఇక్కడ ఈ ఉపగ్రహాన్ని ఏ శాటిలైట్ ద్వారా పంపించారు? ఈ శాటిలైట్ ద్వారా పంపిన ఉపగ్రహం ఏంది? ఈ ఉపగ్రహం బరువెంత? ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం ఏంది? ఈసారి పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు అడుగుతాడు. ఇవే రేపు కీలకంగా ఎగ్జామ్లు అడిగే బిట్లు సార్. ఇవే పోటీ పరీక్షల్లో. ఇది సార్ కె శివన్ అండి, మంగళయాని ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి. నేను మలయ స్వామి అన్నా దొరై అండి, చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి. వీర ముత్తువెల్ అండి, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి. ఇస్రో 4 అంతరిక్ష సంస్థ ఇది సార్. ఇక్కడ మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహం ఇది ఏంటి సార్ అంటే ఇక్కడ ఎక్స్ కిరణాల సమాచారం సార్. ఇది ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇస్రో 4 అంతరిక్ష సంస్థను ఎక్కడ అంటే కులశేఖర్ సిటీలో నిర్మిస్తుంది, తమిళనాడులో అంతరిక్ష సంస్థ. ఇది సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా మరిన్ని అంశాలతో మరో క్లాసులో కలుద్దాం. మీరు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి. మన దగ్గర ఫుల్ కోర్సు ఉంది సార్. కరెంట్ అఫైర్స్ జీకే మన యాప్కి వెళ్ళి మన కోర్సును కూడా మీరు కొనుగోలు చేయండి సార్. ఓకే, ఈసారి మేము అందరిని ఒక చేతలుగా చూడాలి, అందరూ ఒక ఆఫీసర్లుగా నిలబడాలి. ఈసారి పక్కా నీ జోన్లో నువ్వే టాపర్గా ఉండాలి. ఏ జాబ్ వచ్చినా కూడా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ ఈ లెవెల్లో మీ యొక్క ప్రిపరేషన్ ఇక్కడ కొనసాగించండి. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.